మరి సుందరమ్మ గారు అంటే మేము అత్తగారే అంటాము. అత్తగారు కాదు. అంటే మరి సుందరమ్మ గారు ఆదరణ కూడికకు వచ్చిన మరి దైవ సేవకులకు, మరి దైవజనులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆంటీ గారి గురించి చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం అన్నది కాదు, మేము చెప్పాలి. ఎందుకంటే ఆంటీ గారి విషయంలో మేము చాలా మేలు పొందిన వారం. మేము సామరేల్లో ఉండేటప్పుడు మా నాన్నగారు వీళ్ళందరూ ఒకేసారి వచ్చారు. అన్ని విషయాలు మరి మన వాళ్ళ ముందు చెప్పారు. అయితే సామరేల్లో నుంచి మేము వెస్ట్ గోదావరి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ భోంచేసి అక్కడ రాత్రి ఉండి తెల్లారి ఆందోళన వెళ్ళి ట్రైన్ ఎక్కి వెళ్ళేవారం. మళ్ళీ మేము అటు నుంచి వచ్చామంటే ఇక్కడికి వచ్చి భోంచేసి రాత్రి ఉండి తెల్లారి వెళ్ళేవారం. అటువంటి ఆదరణకర్త అంటే ఇక్కడ ఆదరణ కూడిక అని ఉంది, కానీ ఈ ఆదరణ అన్న టైటిల్ ఈమెకు మాత్రమే చెందుతుంది నా దృష్టిలో. మేమే కాదు, ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడ తినకుండా ఎవరు వెళ్ళలేదు. అది నాకు తెలుసు. అంటే ప్రస్తుతం మీరందరూ కొత్త వాళ్ళు, మేము చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఉన్నవాళ్ళం కనుక మేము చెప్తున్నాం. అదేవిధంగా దైవ సేవకులు ఎవరు వచ్చినా ఆదరించే వ్యక్తి, అలాగే అక్కడి నుంచి ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మరి దైవ సేవకుల్ని ఆదరించేవారు. ఇంకో విషయం చెప్పాలంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన అన్నది ఉండేది. రోడ్డంట ఎప్పుడు వెళ్ళిపోతుంటే ఎప్పుడు నాకు ఇష్టమైనటువంటి పాట పాడుతుండేది. నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు. సాయంత్రం అయితే ఖచ్చితంగా మేము అలాగే వెళ్ళేవారు, ఇక్కడ ఉండేవారు. వెళ్ళినప్పుడు ఆ పాట ఖచ్చితంగా పాడుతుండేది. మా ఆవిడతో కూడా నేను అదే చెప్పాను. మొన్న మా చర్చిలోకి వచ్చి అంటే ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడుతూ నేను అన్నాను, అత్త మా చర్చిలో పైకి రావా అన్నాను. అంటే ఒరే నిన్ను నడవలేనురా అన్నది. అంటే నేను అన్నాను, నువ్వు నడవడం ఏంటి, దేవుడే నడిపిస్తాడు ఎక్కువ అన్నాను. మెట్లెక్కిందండి. మెట్లెక్కి అన్ని పాటలు చాలా పాత ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో పాటలు ఎంత చక్కగా పాడుతుందో మాకు తెలుసు. మేము అనుభవించాం కాబట్టి, చూసాం కాబట్టి. అవే నేను వీడియో పెట్టాను, మన లిల్లీ గారు చెప్పారు. అయితే ఇంకా అత్త పాడతావా అంటే నేను పాడతానురా అనేసి అంటే బాబీ గారు మేము ఎప్పుడు తిట్టుకుంటాము. ఇక తెల్లవాళ్ళు పాడమని ఎక్కడే పాడుతుంది నువ్వు అనేసి గసిరేశాడు. అంతటి దేవుని పాటలు అన్నా, దేవుని పరిచర్య అన్నా చాలా ఇష్టమైన వ్యక్తి మరి ఆంటీ గారు. అలాగే మరి ప్రేమ, ప్రతి ఒక్కరినో క్రైస్తవ ప్రేమ, దేవుని ప్రేమ ఎటువంటిదంటే ఆమెలో ఉంది. ఈనాడు లేదు, అంత కలుషితం. క్రైస్తవుల ప్రేమ లేదు, క్రైస్తవుల ఆదరణ లేదు. కానీ ఆనాటి క్రైస్తవులు మరి మేమందరం ఇలా ఉన్నామంటే మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా, ఒక అక్క చెల్లెళ్ళుగా, ఒక అన్నదమ్ములుగా దీనిగా ఉన్నామంటే ఆనాడు వచ్చిన టీచర్స్ ఫ్యామిలీస్ అంతా మేమంతా ఎప్పటికీ ఒకే దీనిగానే ఉన్నాం. అది నేర్పింది మా తల్లిదండ్రులు. అంటే వాళ్ళ ప్రేమను చూసి మేము నేర్చుకున్నది. మా ఆంటీ గారు మా అమ్మగారిని అన్నయ్య అని పిలుస్తుండేది. అలాగా వీళ్ళిద్దరూ ఒక అన్నదమ్ములుగా ఉంటూ మేము ఎప్పుడు ఈ లిల్లీలంతా చిన్నపిల్లలు ఎక్కడి నుంచి అక్కడికి వచ్చేవారు. మేము లిల్లీ అని బోల్డ్. ఇక మేము ఒక అన్నదమ్ములుగా చర్చి పని అయితే ఇప్పుడు చెప్పారు బాబీ గురించి. ఈ చర్చిలో ఉన్నప్పుడు మరి సున్నాలు వేయడము అన్ని పనులు మేమే చేసేవారు. సండే స్కూల్కి టైంకి వెళ్ళకపోతే ఒప్పుకునేవారు కాదు.
సండే స్కూల్లో ఏం చెప్పారో ఆ వాక్యం ఇంటి దగ్గరికి వచ్చి చెప్పకపోతే ఒప్పుకునేవారు కాదు, కంఠస్థ పెట్టకపోతే ఒప్పుకునేవారు కాదు, టీ ఇచ్చేవారు కాదు, టిఫిన్ పెట్టేవారు కాదు. అంటే అంత భయభక్తులతో ఈరోజు మేము ఎవరైనా బైబిల్ చదువుతుంటే కొన్ని చిన్న చిన్న అధ్యాయాలు వాక్యాలు మేము బైబిల్ లేకపోయినా మేము ఇచ్చేస్తుంటాం. కానీ వారు బైబిల్ లేకపోయినా అధ్యాయాలన్నీ వారికి కంఠస్థం. మా అమ్మ కూడా అంతే, ప్రసంగం చేస్తుంటే డిఫరెన్స్ చెప్తే మంచం మీద కూర్చొని చక్క చెప్పేస్తుంటుంది, ఒక్క అక్షరం తేడా వచ్చిన ఒప్పుకోద్దు. అంటే అటువంటి క్రమశిక్షణతో పెరిగినటువంటి, అటువంటి ప్రేమ స్వరూపంతో పెరిగినటువంటి ఆదరణకర్త మరి ఆంటీ గారు. అలాగే అక్కడ పైన 2 వర్డ్స్ రాశారు, అందరిని ఆప్యాయతంగా పలకరించి అందరు మనసులో అభిమానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి కూడా ఆమె. నేను ఇలా వెళ్ళిపోతుంటే ఎవరు వెళ్ళినా, నేనేను కాదు ఎవరు వెళ్ళినా ఒరే మోహన్గా, ఒరే మోహన అని పిలిచి బాగున్నావా ఇవన్నీ అడిగేవారు. నేనే కాదు, ప్రతి ఒక్కరు, ఆ రుచి చూసిన ప్రతి వ్యక్తులు అందరూ చాలామంది ఇక్కడ ఉన్నారు. అటువంటి ఆదరణ మరి సమయము వారికి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అలాగే మమ్మల్ని కూడా భయభక్తులతో పెంచేవారు. అప్పట్లో వచ్చినటువంటి శ్రీరాములు మేషర్ ఒకరు, మన వసంతరావు మేషర్, మన టీచర్స్ అందరి గురించి మరి చెప్పారు. అందరినీ ఒక ఏకదాటిగా ఉపాధ్యాయులు అంటే ఎలాగ ఉండాలో ఏంటి అన్నది కూడా చాలా భయభక్తులతో పెంచారు. వారు కూడా విద్యాభ్యాసం చేసినప్పుడు కూడా బెత్తం పట్టుకొని ఇచ్చేసారంటే ఖచ్చితంగా ఒక తప్పు కూడా రాకుండా పెంచి ఈనాడు ఈ ఏరియాలో ఇంత విద్యావంతులుగా, ఇంత చక్కనైనటువంటి మరి దేవుని పట్ల మరి పెరుగుదల కారకులు ఎవరంటే వారే. కాబట్టి మరి అటువంటి తల్లిని మరి కోల్పోవడము నిజంగా చాలా బాధాకరము. మేమైతే చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే అన్ని విషయాల్లో మాకు చాలా చేసేది. అదే కాకుండా మా ఇంట్లో మా తమ్ముడు డేవిడ్ లివింగ్స్టన్, వాడు కూడా వీళ్ళింట్లోనే పుట్టాడు, ఇక్కడే పుట్టాడు. మేమందరము వెస్ట్ గోదావరి అక్కడక్కడ పుట్టామే. కానీ మా డేవిడ్ మన సుందరమ్మ గారి ఇంటి దగ్గరే, ఆమె ఆధ్వర్యంలోనే, ఆమె చేతుల్లోనే పుట్టాడు. అందుకోసం ఆడికి పేరు డేవిడ్ లివింగ్స్టన్ అని పెట్టారు. అంటే కొండల్లో నివసించేవాడు, సంచరించేవాడని పెట్టారు. అంటే అంత ప్రేమగా చూసేది. ఎవరు వీళ్ళు నా బయట వాళ్ళు, వీళ్ళు నా వారు కాదు అనే స్వభావం మాత్రము ఆమెలో లేదు. ఇంకా మహేష్ గారి గురించి వీళ్ళందరి గురించి చెప్పారు. మరి సమయం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి మరి ఆమె గురించి చాలా చెప్పాలి. కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మరి అటువంటి తల్లి కోల్పోవడము నిజంగా మా సీతంపేటకే ఒక తీరని లోటు అనిపించింది నా దృష్టిలో. ఎందుకంటే అందరినీ ప్రేమగా ఆప్యాయతగా పిలిచేది. అదే ప్రేమ ఆప్యాయతలు కూడా మీ కుటుంబాల్లో కూడా మీరు చూపించి మీ తల్లిగారిని మైమర్పించకుండా చేయడాలని మేము కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా తనకి బాధ్యతగా మన సునీత మరి చాలా బాధ్యత వహించాలి. ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి ఆమెతో ఉండి ఆమె ఆధారంలో పెరిగారు కాబట్టి సునీత కూడా అటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తూ మరి అందరిలో మంచి పేరు సంపాదించుకోవాలని, అటువంటి ఆప్యాయతతో మరి లిల్లీకి కూడా ఎక్కువ ఇది ఉంటుంది. మరి మీ అందరికీ మరి ఇదిగో మరి పాప కూడా మరి మాతో పాటే పెరిగిన పిల్లే. మరి చిన్ని పాప అంటే మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మరి ఈ కుటుంబ సభ్యులు మరి తల్లిని కోల్పోయారు కాబట్టి మనందరము ప్రార్థన చేస్తూ మరి వాళ్ళ కుటుంబ ఆదరణ దేవుడు కల్పించాలని, మరి ఈ అవకాశం ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులకు, మరి ఈ స్టేజ్ మీద ఉన్న దైవజనులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. క్షమించండి, మరి సమయం ఎక్కువైంది.